షూ యాక్షన్ పెట్టేశాడో క్లాస్ ర్యాప్ బ్యాండ్ వచ్చేస్తున్నాడి హీ మ్యాన్ యంగ్ డైనమిక్ హీ ఇస్ ద నాటీ గాయ్ యంగ్ డైనమిక్ హీ ఇస్ ద సెక్సీ గాయ్ యంగ్ డైనమిక్ హీ ఇస్ ద మ్యాన్ ఆఫ్ మాస్ యంగ్ డైనమిక్ ఓ యే 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 కావలే పిల్లాడికి పాలపిట్ట కావలే ముసలాడికి చుట్టపిట్ట కావలే నాకొక గర్ల్ ఫ్రెండ్ కావలే ఓ యే 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 పువ్వుకి తుమ్మెద కావలే తరకి జాబిలి కావలే నాకొక గర్ల్ ఫ్రెండ్ కావలే ఓ యే 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 యంగ్ డైనమిక్ హీ ఇస్ ద నాటీ గాయ్ యంగ్ డైనమిక్ హీ ఇస్ ద సెక్సీ గాయ్ యంగ్ డైనమిక్ హీ ఇస్ ద మ్యాన్ ఆఫ్ మాస్ యంగ్ డైనమిక్ wine on the wheels of white యంగ్ డైనమిక్ unlock her might that white యంగ్ డైనమిక్ you is an all of it యంగ్ డైనమిక్ unlock her baby యంగ్ డైనమిక్ one of a that dynamic Excuse me, madam. May I help you? With pleasure. Thank you. Thank you very much. It's all right. నీలో ఫైర్ ఉంది. కనిపించిందా? ఇంకా చాలా ఉంది. మీరు చూసింది కొంచెమే. నీకు లిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుంది. నువ్వు ఇస్తే నాకు తీసుకోవాలనిపిస్తుంది. ఎక్కడ డ్రాప్ చేయను? నేను డ్రాప్ అవును, కానీ నీకు ఎక్కడ డ్రాప్ చేయాలనిపిస్తే అక్కడ డ్రాప్ చేయి. I like you. నువ్వేం అనుకోనంటే నేను ఒకటి చెప్తాను. ఏంటి? ఐ లవ్ యూ. వాట్? ఫస్ట్ టైం అలాగే ఉంటుందిలే, కొంచెం కంగారుగా ఉంటుంది. అప్పుడే నువ్వు చాలా ఫాస్ట్ కదా. మరి నేను తాగేది బూస్ట్ కదా. నీలో చాలా క్వాలిటీ. ఇంకా చాలా ఉన్నాయి, కార్లో చూపిస్తా పద. ఓకే లెట్స్ మూవ్. డోర్ వేసుకోలేదు. సరిగ్గా వేశాను కదా. అయ్యో ఆ డోర్ కాదు, ఈ డోరు. కనిపెట్టేశావే. అమ్మాయి బాగుంది. ఎన్నాళ్ళు సాగుతుంది వ్యవహారం? చెప్పేమంటావా? నోరు మూసుకో. జస్ట్ ఇప్పుడే ట్రై చేస్తున్నాను. కారు డోర్ ఎలా ఓపెన్ చేసావు? రజనీ లెవెల్ ఓపెన్ చేసా. అంటే చూసారా ఇలా. అచ్చా చాలా బాగుందిరా. ఈ మాత్రం దానికి మెచ్చేసుకుంటే ఎలా అండి? ఇంకా చాలా చేయగలను. మీకేమైనా హెల్ప్ కావాలా? అలాగే స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం పదా. ఎందుకు? ఏ లేదురా, మా స్టేషన్ లో సెల్ తాళాలు పోయాయి. నువ్వు ఎక్స్పోర్ట్ కదా, కొంచెం తీసి పెడతావని. మేడం నాకే పాపం తెలీదు. అతనే పిలిచి లిఫ్ట్ ఇస్తానంటే జస్ట్ ఇప్పుడే ఇక్కడే ఎక్కాను అంతే. అంటే కారు నీది కాదా? స్టేషన్ లో చెప్తా. ఈ కారు నీది కాదు, దీనిది కాదు. ఈ కారు వాళ్ళు స్టేషన్ లో ఉన్నాడు. ఆ కారు సంగతి ఆయన చూసుకుంటాడు, మీ ఇద్దరు సంగతి నేను చూసుకుంటా. అమ్మాయిలు కనిపిస్తే ఫాలో అయిపోవడమేనా? ఏం జరిగింది? కుమ్మి అవతలేశారు. అయినా ముందు వెనక చూసుకోనక్కర్లేదా? అమ్మాయి ఎలాంటిదో తెలుసుకోవాలి. తాళం తీస్తే సరిపోదు, తొక్కలో సలహాలేమి ఇవ్వక్కర్లేదమ్మా. ఈసారి చూడు, అందమైన ఫిగర్ని పడతా, అప్పుడు చూపిస్తా. ఆగండి. ఎరా ఇన్ని రోజులు పోలీసులు మిమ్మల్ని సెల్లో పెట్టి లాఠీలతో కుమ్మేశారట కదా? కుమ్మటం కాదు, ఒకే బైక్ లో నలుగురు వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళి ఇప్పుడే లేచి వచ్చాం. చూడు అలాగా. మరి మీరు హైదరాబాద్ నైట్స్ లో దొరికిన వీటులని పేపర్లో రాసేడేంటి? పైగా పెద్ద ఫోటోలు కూడా వేసాడు. రాస్తారని నమ్మేస్తావా? ఐశ్వర్య సల్మాన్ అని చెప్పారు, అభిషేక్ పెళ్లి చేసుకుని మానేసాడా? వాళ్ళు మాట్లాడే కొంపలు కూలిపోతాయి అని నమ్మేస్తావా? అవును, ఎందుకు? రాజీవ్ గాంధీ గురించి అన్యాయం రాస్తారు. అన్ని నమ్మితే చావాలి. ఇల్లు కాదురా దయ్యాల కొంప. ఇంట్లో ఒక్క నిమిషం ఉన్నాం మేము. ఈ బూత్ బంగ్లాలో ఎవరుంటారా? ఇప్పుడే ఖాళీ చేసి పోతారా? కట్ట కట్టుకుని పోండి, మీకంటే మంచి కుర్రాళ్ళకి అద్దెకిస్తాను. నన్ను బెదిరిస్తారా?
దేవుడి గుడి లాంటి ఇలాంటి ఇల్లు వదిలేళ్ళు మా వల్ల కాదు అంకుల్. అదేమిటయ్యా ఇప్పుడే కదా దెయ్యాలు పంపన్నారు. ఎవడాడంది దేవతలు తిరిగే ఇంట్లో దయ్యాలా? నో నెవర్. వి ఛానల్ లాంటి ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళాం అంకుల్? ప్లీజ్ అంకుల్, ఒప్పుకో అంకుల్. ఇదిగో తెక్క తెక్క వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఉండండి. కాశ్మీర్ నుంచి మా అన్నయ్య కూతుళ్ళు వచ్చారు. మేము చూసుకుంటాం. అదే వద్దంట. జాగ్రత్త. స్టాప్ స్టాప్ ప్లీజ్. ఇలా చక్కర్లు కొట్టకపోతే హెల్ప్ చేయొచ్చుగా. ఇంతకీ బండి మీదేనా? ఎస్ నాదే. సరే బండి పేపర్స్ ఉన్నాయా? పేపర్స్ ఎందుకు? నువ్వేనా ట్రాఫిక్ కానిస్టేబుల్ వా? మా ప్రాబ్లమ్స్ మాకుంటాయమ్మా, ఎవరితో చెప్పుకోవాలి? ప్రాబ్లమ్సా? నేనేమైనా దొంగలా కనపడుతున్నానా? ఏమో ఎవరికి తెలుసు, మా జాగ్రత్తలో మేము ఉండాలి. ఎక్స్పీరియన్స్. ఇదిగో. థ్యాంక్స్. సో నాది చాలా ఓపెన్ హార్ట్, మీరు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. మీరు ఓకే అంటే నెక్స్ట్ డైలాగ్ చెప్పేస్తా. నువ్వు ముందు బండి స్టార్ట్ చేయి. అంటే బండి స్టార్ట్ చేస్తే ఓకేనా? ఓకే. అయితే చూడు, కొంచెం తప్ప ఇప్పుడు చూడు. ఏం కంగారు లేదు, 1 సెకండ్ స్టార్ట్ చేస్తా. హే, బండి స్టార్ట్ చేస్తానని చెప్పి కిక్ రోడ్ విరగొడతావా? అన్నయ్య! చెల్లెమ్మా, ఏం జరిగిందమ్మా? అసలు నాకేం తెలీదు అన్నయ్య. అతనే వచ్చి బండి స్టార్ట్ చేస్తానని చెప్పి కిక్ రోడ్ విరగొట్టేశాడు. అమ్మాయిలు చూడగానే హెల్ప్ చేయాలనిపిస్తుందా? అది కాదండి, మీ చెల్లెలే హెల్ప్ చేయమంది. ఏమా? నేను అడగలేదన్నయ్య, అతనే హెల్ప్ చేస్తానన్నాడు. ఇంకా నేనే నీకు కొత్త బండి కూడా కొనిస్తాను అని చెప్పాడన్నయ్య. సినిమాకి తీసుకెళ్తానని చెప్పాడన్నయ్య. కన్ను కొట్టాడు తెలుసా? డేటింగ్ కూడా రమ్మని చెప్పాడు. మా అన్నయ్యతో చెప్తానని చెప్పి వాడే పీకుతాడులే అని కూడా అన్నాడు అన్నయ్య. నేనెక్కడున్నాను? ఇక్కడే ఉన్నావురా. ఏం చేస్తున్నారు? రాయ్ అన్నా స్విచ్ అయ్యిరా. ఏంటమ్మా డీటెయిల్స్ కనుక్కుని మరీ ట్రై చేసావు. డిటిఎస్ లెవెల్లో సౌండ్ చూడమ్మా, కండలు పెంచుకుంటే సరిపోదు, ఇది ఉండాలి. మాకు తెలుసమ్మా, మేము మగాళ్ళమే. వీరుడెప్పుడు వెనకడుగు వేయడు, ఓటమి గెలుపుకు నాంది. నా ఫేస్ మీద నాకు నమ్మకం ఉందిలే, నువ్వేం ఫీల్ అయిపోకు. నా పరువు నిలబెట్టుకుంటా, నువ్వు రెస్ట్ తీసుకో. హాయ్ వంశీ. బతికిపోయాను. ముద్దుల మీద ముద్దులు పెట్టి చంపేసేది. హాయ్ వంశీ. నువ్వెలా వచ్చావు? ఎందుకు అలా స్కార్ఫ్ కట్టుకున్నావు? నన్ను చూస్తే ఎందుకు అలా పరిగెడుతున్నావు? ఏమైంది? వై యు ఫీలింగ్ టెన్స్? వంశీ మంజులా, కీర్తి, పూజ పైన పడుకున్నా రండి. అయ్యో బాబోయ్, నాకోసం పుట్టినరా. పైన పడుకుందా రండ్రా.
ఏంట్రా ఈ హుషారు మొత్తానికి ఏదో సంథింగ్ ఇస్ రాంగ్. రే ఆ రోజు ఏమన్నారా నా గర్ల్ ఫ్రెండ్ దొరకదా? అదృష్టం కొద్దీ నాకు అందమైన గర్ల్ ఫ్రెండ్ దొరికింది. అబ్బా ఆ అందం చూస్తుంటే అబ్బో ఏంటమ్మా వంశీ, గర్ల్ ఫ్రెండా అంత అందంగా ఉంటుందా? అది నీకు చెప్పిన అర్థం కాదు కానీ మీ అందరి గర్ల్ ఫ్రెండ్స్ కంటే నా గర్ల్ ఫ్రెండ్స్ సూపర్. చాలా ఆ అమ్మాయి అందం గురించి చెప్పే కంటే చూస్తేనే బెటర్. రేపు 9 గంటలకి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆ అమ్మాయిని మీకు చూపిస్తాను. ఈ రోజు కాదురా, రేపు. ఓకే? నాకెందుకు డౌటేరా. అర్థమైందిరా, అది చూద్దాం.